Okay, lesson చూడమ్మా. Show that the points 1, 1, -6, 0, -2, 2, -2, -8 are concyclic and find the equation of the circle on which they lie. Okay, తెలుగు మీడియం వాళ్ళు చూడండి. 1, 1, -6, 0, -2, 2, -2, -8 బిందువులు చక్రీయాలని చూపి ఆ బిందువుల గుండా పోయే వృత్త సమీకరణం కనుక్కోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇచ్చిన పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి, చక్రీయాలు అని చూపించాలి. అనేంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కూడా ఆన్ విచ్ దే లే అన్నాడు కదా, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గివెన్ పాయింట్స్, ఇచ్చిన బిందువు ఏంటి, గివెన్ పాయింట్స్ ఏ 1, 1, బి -6, 0, సి -2, 2, డి -2, -8. Okay, let the equation of the circle is into x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. Okay, దీన్ని 1 అనుకోండి. సేమ్ నేను చేశాను కదా ఆ మోడల్ సమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 1 is passes through equation 1. ఓకే, ఏంటి 1, 1 అనే బిందువు ఒకటి సమీకరణం గుండా పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, x ప్లేస్లో 1, y ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 1² ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. 1² అంటే 1 కదా, 1² అంటే 1, 2g ఇంటూ 1 అంటే 2g ప్లస్ 2f ఇంటూ 1 2f ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సేమ్ అలాగే ఇది కూడా అంతే. -6, 0 is passes through equation 1. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే x ప్లస్లో -6, y ప్లస్లో 0 అనేది సబ్స్టిట్యూషన్ చేయండి. -6 హోల్ స్క్వేర్ ప్లస్ 0² ప్లస్ 2g ఇంటూ -6 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. -6 హోల్ స్క్వేర్ అంటే 36 అండి. సో 0² అంటే 0నే కదా, బ్రాకెట్లో 2g ఇంటూ -6 అంటే -12g, 2f ఇంటూ 0 అంటే 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 3. ఓకే, దిస్ ఇస్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ అలాగే -2, 2 is passes through equation 1. and -2, 2 x ప్లస్లో -2 y ప్లస్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2² ప్లస్ 2gx, x అంటే అంత వాల్యూ, -2 ప్లస్ 2fy, y అంటే 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 2² అంటే 4 ప్లస్ ఇది మైనస్ 2g ఇంటూ 2 అంటే 4g, 2f ఇంటూ 2 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ 4 8 minus 4g plus 4f plus c is equal to 0. This is equation 4. మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ 2 - 3 చేద్దాం, తర్వాత 3 - 4 చేద్దాం. 2 - 3, 2 ఏంటి, ఈక్వేషన్ 2 ఏంటి, 2 ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ c మైనస్ 3 ఏంటి, ఇదే కదా ఈక్వేషన్, మైనస్తో ప్లాట్ చేయండి. అప్పుడు -36 ఉన్నాయి, -36 మైనస్ ప్లస్ 12g మైనస్ c ఈజ్ ఈక్వల్ 0. చూడండి ఇక్కడ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్, g చూడండి ఇక్కడ 2, ఇక్కడ 12. సో 2 ప్లస్ 12 14g, f చూడండి ఇక్కడ 2, ఇక్కడ ఏమి లేవు కదా, సో 2f
నెక్స్ట్ 2 minus 36 కాన్స్టెంట్ నెంబర్స్ 2 minus 36 minus 34 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 కామన్ తీయండి. 2 కామన్ చేస్తే ఏమవుతుంది 2 టేబుల్లో 7g ప్లస్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఏంటి f మైనస్ 2 టేబుల్లో 34 17 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 5. దిస్ ఈక్వేషన్ 5 ఓకేనా. నెక్స్ట్ 3 minus 4 చేద్దాం. 3 minus 4 ఈక్వేషన్ 3 అండి. ఇక్కడ 36 minus 12g ప్లస్ c మైనస్ దీన్ని మైనస్తో చేద్దాం. అప్పుడు ఏమవుతుంది -8 ప్లస్ 4g నెక్స్ట్ -4f మైనస్ c ఈక్వల్ టు 0 ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. జీలు చూడండి ఇక్కడ -12 ప్లస్ 4 అంటే ఎంత -8g. ఎఫ్ చూడండి -4f ఇంకేం లేవు కదా ఎఫ్లో ఇక్కడ. సో 36 minus 8 హౌ మచ్ 28 ప్లస్ 28 ఈక్వల్ టు 0. ఇక్కడ -4 అనేది కామన్ ఉంది. -4 కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 2g ప్లస్ ఎఫ్ మైనస్ 4 టేబుల్ 7 టైమ్స్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 6. ఇప్పుడు ఏం చేద్దాం 5ని 6ని సాల్వ్ చేద్దాం. మనకి ఏం వస్తుంది g వాల్యూ f వాల్యూ వస్తుంది. సాల్వింగ్ 5 and 6. సో 5ని 6ని సాల్వ్ చేద్దాం. g f 1. సో ఇక్కడ f కోఎఫిషియంట్ ఎంత 1. నెక్స్ట్ -17 7 1. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 -7 2 1. సో g బై క్రాస్ మల్టిప్లికేషన్ 1 into -7 అంటే -7 -17 into 1 అంటే -17. సో మైనస్ మైనస్ ఇక్కడ +17. f బై క్రాస్ చేయండి. -17 into 2 అంటే -34 మైనస్ 7 into -7 -49 మైనస్ into మైనస్ +49 ఈక్వల్ టు 1 బై క్రాస్ మల్టిప్లికేషన్ 7 - 2. సో g బై 17లో 7 లెస్ చేసేద్దాం 10. సో f బై 49 - 34 15. సో 1 బై దీని వాల్యూ ఎంత 5. సో g ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చు 10/5. f ఈజ్ ఈక్వల్ టు 15/5. సో ఎన్ టైమ్స్ 3 టైమ్స్ హియర్ 2 టైమ్స్ అంటే g ఈజ్ ఈక్వల్ టు 2 f ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి g వాల్యూ f వాల్యూ వస్తుంది. మనకి ఇంకోటి ఏం కావాలి c వాల్యూ కావాలి. సో సబ్స్టిట్యూట్ g f ఇన్ ఈక్వేషన్ 2 or 3 or 4 యాజ్ యువర్ విష్. Substitute g f in equation 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే సో ఈక్వేషన్ 2 ఏంటి 2 ప్లస్ 2g 2 ప్లస్ 2g g అంటే వాల్యూ ఎంత 2 వచ్చింది 2g. నెక్స్ట్ 2f ప్లస్ c 2f f అంటే వాల్యూ ఎంత 3 plus c is equal to 0. 2 plus 2 is a 4, 2 3 is a 6 plus c is equal to 0. 2 plus 4 6, 6 plus 6 12, 12 plus c is equal to 0. So c is equal to ఏమవుతుంది ప్లస్ 12 అంటే వస్తుంది -12 అంటే c వాల్యూ కూడా వస్తుంది. ఓకే c వాల్యూ కూడా వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే g f c ని 1 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. Substitute g f and c in equation 1. ఓకే g f c అనే విలువలను ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపించగా అప్పుడు ఏమవుతుందమ్మా x² + y² + 2g. g అంటే వాల్యూ ఎంత 2 2gx + 2f f అంటే వాల్యూ 3. y plus c and under -1 is equal to 0. So x² plus y² plus 2 2s are 4x, 2 3s are 6y minus 12 is equal to 0. Therefore, the required equation of this circle is అంటే కావాల్సిన వృత్త సమీకరణం ఏమొచ్చింది
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు మనకు తెలిసింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు డి అనే పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 వచ్చిందనుకో, అంటే డి అనే పాయింట్ ఆ సర్కిల్ మీద ఉంది అని తెలుస్తుంది. ఆ సర్కిల్ మీద ఉంది కాబట్టి ఏమవుతుంది, అప్పుడు గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని చెప్తాం. అంటే ఇచ్చిన బిందువులు చక్రీయాలు అని చెప్తాం. సో ఏం చేద్దాం ఇప్పుడు, సబ్స్టిట్యూట్ b ఏంటి -2, -8 in above circle. ఓకే -2, -8ని ఈ సర్కిల్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్లో -2 పెట్టండి. -2 హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే ఎంత -8 ప్లస్ 4 ఇంటూ జీ, ఎక్స్ అంటే వాల్యూ ఎంత -2 ప్లస్ 6 ఇంటూ వై వాల్యూ -8 -12. ఓకే, -2 హోల్ స్క్వేర్ అంటే 4, -8 హోల్ స్క్వేర్ అంటే 64, 4 ఇంటూ -2 -8, 6 ఇంటూ -8 -48 -12. సో చూడండి, ఇది 68, ఇది 48, 12 60, 68 68, ఇది క్యాన్సిల్ అయిపోతే 0 కదా. అంటే ఇప్పుడు ఏంటి, d -2, -8 is lies on this circle. అంటే -2, -8 అనే బిందువు ఏంటి, వృత్తం మీద ఉంది. therefore ఏం చెప్తాం, given 4 points are concyclic. అంటే ఇచ్చిన 4 బిందువులు ఏమవుతాయి, చక్రీయాలు. ఓకే, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 4 పాయింట్స్ ఇచ్చాడు, ABCD అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏం రాసుకున్నా, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. సో సేమ్ ఎన్నర్ మోడల్ ఏంటి, 1, 1ని సబ్స్టిట్యూట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ప్లస్లో 1, y ప్లస్లో 1 అంటే 1, 1 దిస్ పాసెస్ టు ఈక్వేషన్ 1 కాబట్టి. సో x ప్లస్లో 1, y ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే సేమ్ ఏంటి, -6, 0 -2, 2 అలా 3 ఈక్వేషన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 2 - 3 చేస్తున్నాం, 3 - 4 చేస్తే 2 ఈక్వేషన్ వస్తుంది కదా. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వస్తుంది. ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూని ఏం చేస్తున్నాం, 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటి, సి అనే వాల్యూ వస్తుంది. ఈ జీ, ఎఫ్, సి వాల్యూస్ని ఏం చేస్తాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సమీకరణం వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏంటంటే మనకి రిజల్ట్ వచ్చింది కదా సర్కిల్, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అది 0 అయిందనుకో, ఆ పాయింట్ ఏంటి, ఆ సర్కిల్ మీద ఉంది అని చెప్తాం. ఓకే, డి అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసాం ఈ సర్కిల్లో, అప్పుడు ఏమైంది, 0 అయింది. కాబట్టి ఏంటి, డి ఈజ్ లైస్ ఆన్ ద సర్కిల్. ఈ పాయింట్ ఏంటి, సర్కిల్ మీద ఉందని చెప్పాం. దేర్ఫోర్ ఏమవుతుంది, అన్ని పాయింట్స్ ఏమవుతాయి, కాన్సైక్లిక్ అవ్వాలి. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఓకే, ఇచ్చిన బిందువులు చక్రీయాలు. నిజం చూడండి, ఈ సమ్స్ అనేవి సేమ్ మోడల్ అలాగే ఇవి మీరేమో చేసుకోండి, ట్రై చేయండి. సేమ్ అయిపోయి మోడల్. ఎన్నర్ సమ్ అయితే చాలా ఇంపార్టెంట్, 6 times ఇచ్చాడు మినిమం. ఇవి ఏంటంటే 1 time ఇచ్చాడు. సో ఇవి చేయండి. Find the values of c if the points 2, 0, 0, 1, 4, 5, 0, c are concyclic. ఇక్కడ ఏం ఇస్తాడంటే గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్, అన్ని బిందువులు ఏంటో చక్రీయాలని ఇస్తాడు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సి అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే 2, 0, 0, 1, 4, 5, 0, c అనే బిందువులు చక్రీయాలైన సి విలువను కనుగొనండి. సేమ్ ఇన్నర్లాగే చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, చెప్పాను 9 times వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ ఏమంటే ఏ 2, 0, బి 0, 1, సి 4, 5, డి 0, c. So that's the equation of the circle. That is equation of the circle. In the equation of the circle ఏంటి, x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. This is equation
1 ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 2, 0 is passes through equation 1. ఓకే 2, 0 అనే బిందువు ఏంటి సమీకరణం ఓడకుండా పోతుంది. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు x ప్లస్లో 2 y ప్లస్లో 0 అనేది రాసుకోండి. అంటే 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో 2 స్క్వేర్ మీన్స్ 4, 0 స్క్వేర్ అంటే 0నే కదా. నెక్స్ట్ 2g ఇంటూ 2 అంటే 4g ప్లస్ 2f ఇంటూ 0 అంటే 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ అలాగే సేమ్ ఇంటూ 0, 1 is passes through equation 1. సో అప్పుడు ఏమవుతుంది x ప్లస్లో 0 y ప్లస్లో 1 అనేది వేసుకుంటాం. 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 స్క్వేర్ అంటే 0నే కదా. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2g ఇంటూ 0 అంటే 0, 2f ఇంటూ 1 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. Equation 3. Next 4, 5 is passes through equation 1. Same x plus 4 y plus 5. The 4 square plus 5 square plus 2g into 4 plus 2f into 5 plus c is equal to 0. So 4 square and 16. 5 square means 25. 2 4s are 8g, 2 5s are 10f plus c is equal to 0. 25 plus 16 how much? 41 plus 8g plus 10f plus c is equal to 0. This is equation 4. Same 2 minus 3. So 2 minus 3 chadam. 2 into equation 4 plus 4g plus c minus the 3 equation into minus to change. Minus 1 minus 2f minus c is equal to 0 కదా. Plus c minus c cancel. ఇంకేముంది 4g minus 2f 4 minus 1 3 equal to 0. This is equation 5. అలా నెక్స్ట్ ఏం చేస్తాం 3 minus 4 3 minus 4 ఈక్వేషన్ 3 ఏంటి 1 plus 2f plus c minus దీన్ని మైనస్ చేయండి. మైనస్ 41 మైనస్ 8f మైనస్ 10 సారీ 8g మైనస్ 10f మైనస్ c. సో చూడండి మా ఇక్కడ g చూడండి ఓన్లీ మైనస్ 8g ఉంది. f చూడండి 2 మైనస్ 10 మైనస్ 8f 1 మైనస్ 41 how much? Minus 40 equal to 0. Minus 8 అనేది కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది g ప్లస్ f ప్లస్ 8 5 40 ఈక్వల్ టు 0. ఎంత మీ ఈక్వేషన్ 6. ఇప్పుడు ఏం చేద్దాం 5ని 6ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 5 1 6 సాల్వింగ్ 5 1 6 ఏంటి g f 1. సో f కోఎఫిషియంట్ అంటే ఇక్కడ -2 3 4 -2 -2 3 4 -2 ఓకే -2 3 4 -2 ఇక్కడ 1 5 1 1. సో g by cross multiplication -2 into 5 -10 minus 3 into 1 3 కదా is equal to f by cross multiplication 3 1s are 3 minus 4 5s are 20. Next 1 by 4 1s are 4 minus -2 into 1 అంటే -2 minus minus plus ఏ కదా. సో g by -10 -3 -13 f by -17 1 by 6 ఓకే. సో g is equal to -13 by 6 f is equal to -17 by 6 వస్తుంది. అంటే g వాల్యూ f వాల్యూ. సో ఏం చేయాలి ఇప్పుడు g వాల్యూ f వాల్యూని ఈక్వేషన్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో
G and F. Substitute G comma F in equation 2. There was number 4 plus 4G. G and the value of the minus 13/6 plus C is equal to 0. So on the 2 table 2 times in the 3 times అంటే 4 plus and minus minus 2 13s 26/3 plus C is equal to 0. 4 3s are 12 కదా 12 minus 26 how much? 12 minus 26 minus 14/3 plus C is equal to 0. C is equal to ఏమవుతుంది 14/3. సో C వాల్యూ కూడా వస్తుంది. ఏం చేద్దాం సబ్స్టిట్యూట్ G F C in equation 1. Equation 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏంటి x² plus y² plus 2G. G అంటే వాల్యూ ఎంత minus 13/6 x plus 2fy 2f f అంటే minus 17/6 y plus c అంటే 14/3 is equal to 0. ఓకే 2 table లో 3 times here 2 table లో 3 times ఏమైంది x² plus y² minus 13/3 x plus minus 17/3 y plus 14/3 is equal to 0. 3 కామన్ తీసేయండి ఏమవుతుంది 3 into x² plus y² minus 13x minus 17y plus 14 is equal to 0. అయితే ఇక్కడ మనకి ఏమి స్టూడెంట్ మనకి కావాల్సిన సమీకరణం వస్తుంది వృత్త సమీకరణం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ రాసండి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ is 3 into x² plus y² minus 13x minus 17y plus 14 is equal to 0. వస్తుందా లేదా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటి గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ పడిస్తాడు కదా ఇది గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ ఇచ్చిన బిందువు ఏంటి చక్రీయాన్ని ఇస్తాడు కదా అంటే అన్ని పాయింట్స్ ఏంటి దీని మీద ఉంటాయి కాబట్టి డి అనే పాయింట్ కూడా కంపల్సరీగా ఏముంటుంది దీని మీద ఉంటుంది ఓకేనా ఏంటి రిజల్టెంట్ సర్కిల్ మీద ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ 0, C in above equation. అయితే సార్ ఇది సిఏ కదా ఇది సిఏ కదా అని అనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే C1 అని తీసుకునే అవి మీకు కొద్దిగా క్లారిఫికేషన్ ఉంటుంది. ఓకే సో ఏంటి ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదే రిజల్టెంట్ సర్కిల్ ఏంటి రిజల్టెంట్ సర్కిల్ ఏంటి 3 into x² plus y² అంటే 0² plus c². నెక్స్ట్ minus 13 into x అంటే ఎంత వాల్యూ 0. నెక్స్ట్ minus 17y అంటే c. నెక్స్ట్ ప్లస్ 14 ఈక్వల్ టు 0. సో 0² plus c² అంటే ఏంటి c² కదా. సో 3c² మైనస్ ఏముంది 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 14 3s అంత 42 అయితే ఏముండాలి c కోఎఫిషియంట్ అంతా -17 ఉండాలి. సో 14 3s అంతా 42 -14 -3 అంతా -17 మైనస్ మైనస్ ప్లస్ 14 3s 42 అంటే ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి 3c² minus 14c minus 3c plus 14 equal to 0. సో ఇక్కడ రెండిట్లోనే c కామన్ చేస్తే ఏమవుతుంది 3c minus 14. ఇక్కడ -1 కామన్ చేస్తే ఏమవుతుంది 3c minus 14 equal to 0. మరి రెండిట్లో ఏం కామన్ ఇచ్చు 3c minus 14 కామన్ చేస్తే ఇంకేం మిగిలింది c minus 1 is equal to 0. అంటే 3c minus 14 equal to 0
ఆర్ సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3c ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 14, సి ఈజ్ ఈక్వల్ టు 14/3. అలాగే సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 కదా, సి ఈజ్ ఈక్వల్ టు 1. దెర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 ఆర్ 14/3. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడమ్మా. సేమ్ ఏంటి ఇక్కడ మనకి సి అనే విలువను కనుక్కోవాలి. మనకి ఇచ్చిందండి గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెక్టివ్, ఇచ్చిన బిందువులు ఏంటి చక్రీయాలు ఇస్తారు. సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఎన్నలాగా ఏంటి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసిడి అని నేమ్స్ ఇస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమనుకున్నాం x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు అది c1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. సార్ సి తీసుకొచ్చారు అంటే అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబ్లంలో సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రెండు సీలు ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏం చెప్పాను సి ప్లస్లో c1 వేసుకోమని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే 2, 0 ఈజ్ పాసెస్ త్రూ ఈక్వేషన్ 1. 2, 0 అనే బిందువు ఏంటి ఒకటే సమీకరణం ఉండకపోతుంది కాబట్టి ఏమవుతుంది x + 2 y + 0 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఈక్వేషన్ సేమ్ ప్రాసెస్ ఏంటి. నెక్స్ట్ 2 - 3 చేస్తాం, 3 - 4 చేస్తాం. తర్వాత ఆ రెండు ఈక్వేషన్ ఏం చేస్తాం సాల్వ్ చేస్తే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వస్తుంది. ఆ జీ వాల్యూ ఎఫ్ వాల్యూని ఈక్వేషన్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది సి అనేది వస్తుంది, అది c1 అనేది వస్తుంది. సో ఈ జిఎఫ్సి1ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు అప్పుడు ఏమొస్తుంది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటి గివెన్ పాయింట్స్ అనేవి కాన్సెక్ట్లీగా ఇస్తారు. ఇచ్చిన బిందువులు చక్రీయాలు కాబట్టి చక్రీయాలు అంటే అన్ని బిందువులు ఏంటి ఆ వృత్తం మీద ఉంటుంది. ఇక్కడ అన్ని పాయింట్స్ ఏంటి సర్కిల్ మీద లై అవుతుంది. సో అందుకని ఏంటి 0, c కూడా ఏమవుతుంది సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి 0, cని ఈ రిజల్టెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాను. అప్పుడు ఏమవుతుంది 3c² - 17c + 14 = 0 అని వస్తుంది. ఇక్కడ రూట్స్ పాయింట్ అవుట్ చేయడం, మీకు రూట్స్ పాయింట్ అవుట్ చేయడంలో 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి ఇలా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే క్వాడ్రాటిక్ ఫార్మ్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఉంది అదనే యూజ్ చేయొచ్చు. మీకు ఏదో ఒక మెథడ్. అయితే నేను ఏం చేశానంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేశాను. ఒకవేళ మీకు రాకపోతే కనుక క్వాడ్రాటిక్ ఫార్మ్లో యూజ్ చేయండి. ఏంటి -b ± (b² - 4ac/2a) అది యూజ్ చేసినా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి 3 14 42 వేసాం. సి కోఎఫిషియంట్ -17 కదా, ఫ్యాక్టర్స్ ఏమొస్తే 42కి 14 3 42 కదా. ఇక్కడ -17 కాబట్టి -14 -3 అని వేసుకున్నాం. ఓకే, సో -14c -3c ఈ రెండిట్లో c కామన్ చేస్తే 3c - 14, ఇక్కడ -1 కామన్ చేస్తే 3c - 14, రెండిట్లో 3c - 14 కామన్గా ఉంది. తీసేస్తే ఏమవుతుంది c - 1 అవుతుంది. సో 3c - 14 = 0, c - 1 = 0. సో 3c = 14, c = 14/3. అలాగే c - 1 = 0, c = 1. therefore c = 1 or 14/3. ఓకే, లేదా ఈ సమ్ అనేది మీరు చేసుకోవాలన్నా సేమ్ ఈ పాయింట్స్ ఇచ్చాడు కాన్సెప్ట్గా ఇస్తాడు. అయితే మనం ఏంటి సి అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఆన్సర్స్ ఎక్కడ ఇచ్చాను ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్కడ వస్తుంది సి వాల్యూస్ 3 or 19 వస్తుంది. ట్రై చేయండి.